శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ద్వేషి పరబడివ. మన హరికథామృత సారం పాఠంలో పంచతన్మాత్రా సంధి యందు నిన్నటి రోజున 12వ పద్యం చెప్పుకున్నాం. భగవంతుడు భారభృత్ నామకుడై ఈ సమస్త జగత్తునందు తరువాత జీవుల యందు భారభృత్ నామక భగవంతుడు 1624 రూపములతో వ్యాపించి ఉన్నాడు అని చెప్పుకొని ఈరోజు ಮಿಸುನಿ ಮೇಲಿನ ಮಣಿಯವೋಲ್ ರಾಜಿಸುವ ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ಬಿಸಜಾಂಡಾಧಾರಕನು ಆಧೇಯನೆಂದೆನಿಸಿ 242 ರೂಪದಿ ಶಶಿಯೊಳಿಪ್ಪನು ಶಶದೊಳಗೆ ಶೋಭಿಸುವ 42 ಅಧಿಕ ಶತರೂಪದಲ್ಲಿ ಬಿಡದೆ. ఆధేయ భగవద్రూపములను ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు చెబుతున్నారు. పదచ్ఛేదము. మిసుని మేలిన మಣಿಯವೋಲ್ ರಾಜಿಸುವ ಬ್ರಹ್ಮಾದಿಗಳ ಮನದಲ್ಲಿ ಬಿಸಜಾಂಡಾಧಾರಕನು ಆಧೇಯನೆಂದೆನಿಸಿ 242 ರೂಪದಿ ಶಶಿಯೊಳಿಪ್ಪನು ಶಶದೊಳಗೆ ಶೋಭಿಸುವ 42 ಅಧಿಕ ಶತರೂಪದಲ್ಲಿ ಬಿಡದೆ. ఇక ప్రతిపదార్థము. మిసుని అంటే బంగారు పైన మేలే అంటే ఆ బంగారు పైన ఒక ఉంగరంలో కానివ్వండి, ఒక కమ్మలో కానివ్వండి, ఒక దండలో కానివ్వండి, బంగారము పైన ఉన్నటువంటి దాని బంగారమునందు కూర్చుండబెట్టినటువంటి మణిಯವೋಲ್ మాణిక్యము వలె బ్రహ్మాదిಗಳ మనదలి బ్రహ్మ మొదలుకొని దేవతల మనస్సునందు రాజిసువ శోభించేటటువంటి బిసజ అంటే కమలము, బిసజ అంటే కమలోద్భవుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ, అవాని అండము అంటే బ్రహ్మ యొక్క శరీరమే బ్రహ్మాండము. ఈ బిసజాండ అంటే ఈ బ్రహ్మాండ ఆధారకను, ఈ బ్రహ్మాండమునకు ఆధారభూతుడై భగవంతుడు కూర్మరూపముతో ఆధేయనెందెనిసి తరువాత సమస్త జీవరాశి యందు వాసుడై ఆధేయనామకుడై 242 రూపది అంటే 242 అంటే 42 242 రూపముల చేత అంటే తరువాత ఆధార నామకుడు భగవంతుడు. ఆధార ఈ సంఖ్య ప్రకారము, ఈ అక్షరాల సంఖ్య ప్రకారము 242 రూపములతో ఆధార రూపుడై శశియొళిప్పను, శశి అంటే చంద్రుని యందు ఉన్నాడు. ఇక శశదొళగే, శశ అంటే చంద్రుని యందు ఈ కుందేలు, శశ అంటే చంద్రుని యందు ఒక మచ్చ ఉంటుంది. చంద్రునిలో ఉండేటటువంటి మచ్చ మనకు కుందేలు రూపంలో కనబడుతుంటుంది. అది ఒక కళంకం. అంటే చంద్రుని యందు ఉన్నటువంటి మచ్చ కళంకము. అయితే ఆ మచ్చ కుందేలు రూపంలో కనబడుతూ ఉంటుంది. ఆ శశ
శశి అంటే ఆ చంద్రుని యందున్నటువంటి మచ్చ యందు 42 శతరూపది అంటే శత అంటే 100, 42 ఎక్కువ అంటే 142 భగవద్రూపములతో ఆధేయ నామకుడు. ఆధేయ ఈ అక్షర శాస్త్రములో ఉన్నటువంటి సంఖ్యల ప్రకారము 142 రూపములతో ఆధేయ శబ్దవాచ్యుడై బిడదే అంటే సర్వకాలములయందు శోభిసువ అంటే శోభిస్తూ ఉంటాడు, విరాజమానుడవుతూ ఉంటాడు అని మనకు చెప్తున్నారు. అంటే భగవంతుని ఆధేయ రూపములను ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఉన్నారు. తాత్పర్యము: బంగారము లోహము పైన చెక్కబడినటువంటి కూర్చొని పెట్టినటువంటి ఒక రత్నము వలె, మాణిక్యము వలె బ్రహ్మాదుల దేవతల యందు విరాజమానుడయ్యేటటువంటి భగవంతుడు ఈ బ్రహ్మాండమునకు ఆధారుడై కూర్మరూపముతో, తరువాత ఆధేయ జీవరాశుల యందు తాను ఉంటూ ఆధేయనామకుడై 242 రూపములతో ఆధార శబ్దవాచ్యుడై, తరువాత చంద్రుని యందున్నటువంటి మచ్చ, కుందేలు వలె ఉన్నటువంటి మచ్చ, ఆ మచ్చయందు 142 రూపములతో ఆధేయ రూపముతో అంటే ఈ బ్రహ్మాండమునందు ఆధేయ రూపములతో భగవంతుడు సర్వకాలములయందు ఎప్పుడూ శోభిస్తూ ఉంటాడు, విరాజమానుడై ఉంటాడు అని చెబుతున్నారు. ఈ ఆధేయ రూపములను మనము ఎందుకు ఉపాసన చెయ్యాలి అంటే, మనకు శాస్త్రం ఏం చెబుతూ ఉన్నది అని అంటే, భగవంతుడు ప్రేరకుడు, నియామకుడు. అంటే వాడే ఎవడైతే ప్రేరణ చేస్తాడో వాడు ప్రేరకుడు. వాడు ప్రేరకుడు కూడా మనకు ఒకరు ప్రేరకులుగా ఉంటారు. వాడు అస్వతంత్రుడు కాబట్టి స్వతంత్రంగా మనకు ప్రేరణ ఇవ్వలేడు. ఆ ప్రేరకుడు ఎవడైతే మనకు ఉంటాడో వాని యందు భగవంతుడు ప్రేరక నామకుడై, ప్రేరక శబ్దవాచ్యుడై, ప్రేరకుని అంతర్యామి అయి, ప్రేరకుని నుండి భిన్నుడై వాని ద్వారా మనకు ప్రేరణనిస్తాడు. కాబట్టి ప్రేరకుడు. ఎవడైతే ప్రేరణకు లోబడతాడో ప్రేర్యుడు. అదేవిధంగా ఆధారకుడు, ఆధేయుడు. ఆధార అంటే భగవంతుడు కూర్మరూపముతో ఈ జగత్తునంతా బ్రహ్మాండమును భరిస్తూ ఉన్నాడు, ధరిస్తూ ఉన్నాడు. అంటే ఈ బ్రహ్మాండమునకు ఆధారభూతుడై ఉంటూ ఉన్నాడు. అలాగే భగవంతుడు ఆధారకుడుగా ఉంటూ ఉన్నాడు, జగత్తును బ్రహ్మాండాన్ని ధరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ఆధార నామకుడై, ఆధార శబ్దవాచ్యుడై 242 రూపములతో ఉంటే, తరువాత ఈ సమస్త జీవరాశుల యందు వాడు ఉంటూ ఉన్నాడు. భగవంతుడు సమస్త జీవులందు ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే వాడు స్వతంత్రుడు, జీవులు అస్వతంత్రులు. కాబట్టి అస్వతంత్రులైనటువంటి జీవులు తమ వ్యాపారములను చెయ్యాలి అంటే వారు స్వతంత్రంగా చెయ్యలేరు. కాబట్టి జీవులలో భగవంతుడు బింబరూపి అయి ఉండి జీవుల చేత పనులను చేయిస్తూ ఉంటాడు. అదేవిధంగా బ్రహ్మాదుల మనస్సునందు అని చెబుతూ ఉన్నారు. బ్రహ్మాదులు ఈ బంగారునందు ఒక బంగారు ఉంగరంలో ఒక మాణిక్యాన్నో రత్నము రాయినో పెట్టారు. ఆ రత్నపు రాయి ఆధేయమవుతుంది, బంగారు ఆధారమవుతుంది. ఎందుకంటే ఆ
ఒక బంగారు ఉంగరంలో ఉన్నటువంటి రత్నపు రాయి కానీ మాణిక్యం కానీ దానికి ఒక ఆశ్రయం కావాలి, ఆధారం కావాలి. కాబట్టి బంగారు దానికి ఆశ్రయాన్ని ఇస్తూ ఉన్నది, బంగారు తనలో ఉంచుకుంటూ ఉన్నది. కాబట్టి బంగారు ఆధారమైతే రత్నం కానీ మాణిక్యం కానీ ఆ బంగారును ఆశ్రయించుకొని ఉన్నట్టు ఆధారపడి ఉన్నది. కాబట్టి అక్కడ రత్నము కానీ మాణిక్యం కానీ ఆధేయము. ఆ దృష్టాంతాన్ని, ఆ ఉదాహరణని ఇక్కడిస్తూ బ్రహ్మాది దేవతలు బంగారము అంటే భగవంతుడు ఆధారం. బ్రహ్మాదుల మనస్సు యందు ఈ భగవంతుడు ఉంటూ ఉన్నాడు. అంటే వీడు బ్రహ్మాదుల మనస్సునందు ఉంటూ ఈ భగవంతుడు అక్కడ ఉండటం వలన ఆధేయమైంది. బ్రహ్మాదుల మనస్సు రత్నము ఎలా అయితే బంగారును ఆధారం చేసుకొని ఆధేయమయ్యిందో బ్రహ్మాదుల మనస్సునందు భగవంతుడు ఉంటూ ఉన్నాడు. మనస్సు ఆధేయమైనది. సరే, ఆ మనస్సు అయినా స్వతంత్రంగా భగవంతుణ్ణి తనలో ఉంచుకుంటుందా అంటే మళ్ళీ భగవంతుడే దానికి ఆ ఆధేయత్వాన్ని ఇవ్వాలి. ఎలాగైతే ప్రేరకుని యందు భగవంతుడు ప్రేరక శబ్దవాచ్యుడై ఉండి ప్రేరణను ఒకరి ద్వారా మనకు కలిగిస్తే ఆ ప్రేరణకు మనము ప్రేరేపింపబడాలి. మనము ఆ ప్రేరణకు రెస్పాండ్ అవ్వాలి, దానికి లోబడాలి. అంటే ప్రేర్యులము మనము. ఆ ప్రేర్యుడు కూడా వీడు స్వతంత్రంగా కాలేడు. భగవంతుడు ఎవడైతే ఒక ప్రేరణకు లోబడతాడో, ప్రేర్యుడైతాడో వాడు లోబడాలన్నా ఆ ప్రేరణకు లోబడేటటువంటి మనిషి యందు భగవంతుడు ప్రేర్య శబ్ద వాచ్యుడై ఆ ప్రేరణకు వీడు లోబడేటట్లుగా చేస్తాడు. ప్రేరక. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మాదుల మనస్సు బంగారమై ఆధారమైతే ఆధార శబ్దవాచ్యుడై 242 రూపములతో బ్రహ్మ మనస్సు ఆధేయమైతే ఆ బ్రహ్మ మనస్సులందు ఆధేయ శబ్దవాచ్యుడై 142 రూపములతో ఆధేయ శబ్దవాచ్యుడై ఈ బ్రహ్మాండమంతా భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై శోభిస్తూ ఉన్నాడు అని చెబుతున్నారు. అంటే ఇక్కడ భగవంతుణ్ణి అనేక విధాలుగా మనం ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఆ అనేక విధాలలో ఇదొక విధము. భగవంతుడు ఇంతకుముందు ఇప్పుడే నేను చెప్పుకున్నట్లుగా ప్రేరకుడు, నియామకుడు నియంత్రించేటటువంటి వాడు, నియమ్యుడు నియంత్రణకు లోబడేటటువంటి వాడు. నియామకుడుగా ఉండాలి అని అంటే వానిలో నియామక భగవంతుడుండి నియంత్రిస్తే వాడు నియంత్రిస్తాడు. అలాగే ఆ నియంత్రణకు లోబడాలి అంటే ఆ నియంత్రణకు లోబడేటటువంటి వాని యందు భగవంతుడు నియమ్య శబ్దవాచ్యుడై ఉండి ఆ నియంత్రణకు లోబడేటట్లుగా చేస్తాడు. అదేవిధంగా భగవంతుడు ఆధేయ శబ్దవాచ్యుడై, ఆధారము అంటే 242 ఆధేయ శబ్దవాచ్యుడై రూపములతో, ఆధార శబ్దవాచ్యుడై 242, ఆధేయ శబ్దవాచ్యుడై 142 రూపములతో ఈ జగత్తంతయు వ్యాపించి ఉన్నాడు. అంటే భగవంతుని యొక్క సర్వ వ్యాప్తిత్వాన్ని ఆధేయ రూపములతో చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని. అంటే మనకు ఇక్కడ ఒకటి వస్తుంది, ఏమిటిది ఇన్ని రూపాలుగా మనకు చెబుతున్నారు కదా అని అంటే భగవంతుడు అనేక రూపాలతో ఈ జగద్వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. అది వానికి ఒక లీల. వాడు ఒక రూపము తీసుకోకుండా తను కనుబొమ్మను ముడివేయటంతోనే ఒక చూపుతోనే అన్నీ చెయ్యగలడు. అయితే ఎందుకు ఇన్ని రూపాలతో మనము ఊహించడానికి సాధ్యము కానన్ని అనంత రూపాలతో ఈ జగత్తంతయు వ్యాపించి
ఈ జగద్వ్యాపారాన్ని ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఒక్క రూపంతో కానీ చేయడానికి సాధ్యము కాదు. ఎందుకంటే వాడు అఘటనాఘటన సమర్థుడు, అచింత్యాద్భుత శక్తి సంపన్నుడు, సర్వశక్తుడు. అయితే వానికి ఇది ఒక క్రీడ. ఇది మనకి ఇక్కడ శాస్త్రం ఏం చెబుతూ ఉన్నది అంటే భగవంతుని యొక్క అఘటనాఘటన సామర్థ్యాన్ని, అచింత్యాద్భుత శక్తి సంపన్నతను, సర్వతంత్ర స్వాతంత్రత్వాన్ని, సర్వోత్తమత్వాన్ని, సర్వ ప్రభుత్వాన్ని, సర్వవ్యాప్తిత్వాన్ని చెబుతూ ఉన్నది. భగవంతుని యొక్క లక్షణము, అది వాని యొక్క గుణములు. కాబట్టి వాడు అన్ని చోట్ల ఆధార, ఆధేయ, నియమ్య, నియామక, ప్రేర్య, ప్రేరక అని ఏ అధిష్టానంలో ఉంటే ఆ అధిష్టానము పేరుతో అధిష్టాన శబ్దవాచ్యుడై, అధిష్టాన నామకుడై, అధిష్టాన అంతర్యామి అయి, అధిష్టానము నుండి భిన్నుడై భగవంతుడు ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటాడు. అది భగవంతునికి ఒక క్రీడ, లీల. దానినే ఇక్కడ చెబుతూ ఉన్నారు. మొత్తానికి మన మధ్వ సిద్ధాంతం ఏం చెబుతూ ఉన్నది? భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. కాబట్టి మీరు భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతావట అని మన వెంకటేశ్వర స్వామిని, ఏడుకొండల వాడిని ఎలా ఏ పేరుతో పిలిచినా పలుకుతావట అన్నట్లుగా భగవంతుడు ఏ పేరుతో పిలిచినా, ఏ పేరు రూపముతో ఉపాసన చేసినా, ఎలా చేసినా వాడు మన యొక్క ఉపాసనను స్వీకరిస్తాడు. కాబట్టి ఎవరెవరికి వారికి అనుకూలమైనటువంటి, వారికి యోగ్యమైనటువంటి నామముతో, రూపముతో భగవద్ ఉపాసన చెయ్యండి అని మన మాధ్వ శాస్త్రం చెబుతూ ఉన్నది. దానినే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెప్పినారు అని చెబుతూ ఇక 2008 ರೂಪವನರಿತು ಸರ್ವ ಪದಾರ್ಥದಲ್ಲಿ ಸಿರಿವರನ ಪೂಜೆಯ ಮಾಡು ವರಗಳ ಬೇಡು ಕೊಂಡಾಡು ಬರಿದೆ ಜಲದಲ್ಲಿ ಮುಳುಗಿ ಬಿಸಿಲೊಳು ಬೆರಳನೆಣಿಸಿದರೇನು ಸದ್ಗುರು ಹಿರಿಯರನ್ನು ಅನುಸರಿಸದೆ మర్మవనరియదిహ నరను అని ఏ విధంగా భగవంతు ఉపాసన చేయాలి, ఏ విధంగా చెయ్యకపోతే ఆ విధంగా కాకుండా అన్య విధంగా చేస్తే ప్రయోజనము ఉండదు అనేటటువంటి విషయాన్ని 14వ పద్యంలో చెప్పబడుతుంది. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.